సమాజాన్ని సిగ్గుపడే విధంగా మళ్ళీ మీడియా మొత్తం ఉన్నప్పుడే వాళ్ళు ప్రెస్లోనే మాట్లాడుతూ ఉన్నారు. నా అన్నగారి యొక్క మనవడికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ పెట్టి అని. సిగ్గుండాలి కదా మినిస్టర్ అయి ఉండి. అంటే నిరుద్యోగులు మేము హోలగాలమా చదివే వాళ్ళు? మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం ఇంకో మంత్రి గారితో మాట్లాడతారు. ఆ మంత్రి కూడా శరం లేకుండా అంటాడు, అమ్మ పెట్టేద్దాం మనోడే కదా పెట్టేద్దాం. ఇది మీ అయ్యా సొత్తా కొడక? మీరు 2-3 సంవత్సరాలు ఇంకుండేది. మేము గెలిపించుకున్నాను. మీకు అసలు చదవచ్చా? కొండా సురేఖ గారికి మీరేమో ఉద్యోగాల్లో అడ్డదారినే తీసుకోవచ్చు, మేమేమో చదివి ఇక్కడే శంకరాకుతా ఉండాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సురేఖ గారి పైన సొమోటోగా కేసు వేయాల్సింది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారు మరి? ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన కోర్టు కూడా మీకు స్టే చేయడం జరిగింది. సో మరి ఏంటి కొంతమంది నాయకులు కూడా చెప్తా ఉన్నారు, మీరంతా పెయిడ్ బ్యాచ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఏంటి గ్రూప్ 1 సంబంధించిన పరిష్కారానికి విషయం ఏం చెప్తారు? ఇప్పుడు పెయిడ్ బ్యాచ్ అంటా ఉన్నారు, మాకు ఎవడు పైసలు ఇస్తా ఉండు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ తరఫున మా దగ్గరికి వచ్చారు కదా, అప్పుడు మేము పెయిడ్ బ్యాచ్ అని తెలియలేదా నీకు? మానవతరాయ్ గారు చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు. మీరు ఒక చెప్పుతో కొడితే మేము 2 చెప్పులతో కొడతాం. మీరు ఒక్కరై వస్తారేమో, మేము 100 మంది ఉంటాం, 200 చెప్పులు అవుతుంది. బిడ్డ మీరు ఇట్లే ఇంకోసారి మాట్లాడితే అశోక్ నగర్లో ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 21కి కట్టి కొడతాం, నీ బట్టలు కూడా తీసి కొడతాం. ఈ అశోక్ నగర్లో ఉన్నటువంటి అన్ని దారుల్లో ఎంబడించి తన్నుతాం. ఏం తమాషా చేస్తున్నావా? నీకు రావాలనేటువంటి నీకు ఉద్యోగం కోసం మా మీద చెప్పు ఇసురుతావా? సిగ్గుండాలి కదా. కాంగ్రెస్ నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడినావు కదా, ఏం శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. చెప్పిస్తుడతావా? ఎంత ధైర్యం నీకు చెప్పనేటువంటి మాట్లాడుతూ ఉన్నావు. మేము మాట్లాడాలనుకుంటే వేసి పడేస్తాం ఇంకా మాటలు. కొడక జాగ్రత్త అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగుల విషయంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. వచ్చిన 100 రోజుల తర్వాతనే అంటే 50,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఏంటి మరి నిజంగా 60,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? నిరుద్యోగులు హ్యాపీగానే ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఏ నిరుద్యోగులకు ఇచ్చింది? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది? అసలు చెప్పుకుంటా ఉంది టీజీపీఎస్సీ నింపాలి, కానీ మేము చేసినాం మేము నింపినాం అంటా ఉన్నారు. కానీ మీరు అసలు నింపలేదు. 55,000 ఉద్యోగాలు మేము నింపినామని ప్రతి సభలో చెప్తారు. ఏందో అది ముఖ్యమంత్రి చెప్తారు. మళ్ళా మేము సిగ్గుపడతా ఉన్నామండి. ఈ 50,000 పోయి ఇప్పుడు 60,000కి వచ్చింది. మీరు ఒక్క ఉద్యోగం అంటే 12,000 నుంచి 13,000 ఉద్యోగాలు మాత్రమే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలేవి. ఆ ఉద్యోగాలు మా ఉద్యోగాలని చెప్పి మీరు ఎగేసి పడతా ఉన్నారు. కొత్తగా ఇప్పుడు అంటే ఈ యొక్క గ్రూప్ 1 స్కామ్ పక్కదారి పట్టియడానికి ఇంకో 55,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వదులుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తా ఉన్నారు? జాబ్ క్యాలెండర్ ఎక్కడ మీది? జాబ్ క్యాలెండర్ 2 సార్లు ఇచ్చారు. జాబ్ క్యాలెండరు ఈ అసెంబ్లీలో ఇచ్చారు, దానికి అథెంటిఫికేషన్ లేదు. ఎక్కడ మీది? ప్రజాప్రభుత్వమా? నిరుద్యోగుల ప్రభుత్వమా? చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మీరు. సో రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో ఏంటి మరి ఈ ఎలక్షన్స్లో నిరుద్యోగుల ప్రభావం ఉంటుందా? మరి ఏంటి? నిరుద్యోగుల ప్రభావం తెలుసు కాబట్టే వాళ్ళు కండక్ట్ చేస్తలేదు. ఎలక్షన్ ఎందుకు ఆగుతూ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఊర్లోకి వెళ్ళిరనుకో, అప్పుడు చుక్కలు కనిపిస్తాయి బిడ్డ. మా పైన చెప్పులు ఇసిరే వాళ్ళు అందరికీ తెలుస్తుంది. మీకు ఆ ఊర్లో ఏం చేస్తారో జాడు కట్టలు తీసుకొని తరుముతారు. జాగ్రత్త.